హాయ్ అండి. ఇదైతే హై వీనెక్ అంటే చూసారు కదా. వీనెక్ అంటే బ్లౌజ్ మీకు తెలుసు కదా. వీనెక్ అనేసి వీనెక్ బ్లౌజ్ తెలుసు చాలామందికి. అదే ఇప్పుడైతే నేను కట్ చేస్తున్నాను. వీనెక్ బ్లౌజు అంటే ఈ అద్దరికేమో పిన్స్ కటింగ్ వస్తుంది, వెనక్కేమో వీనెక్ మేడ వస్తుంది. ఎందుకండి ఇప్పుడు బ్లౌజ్ అయితే నేను నడుము కొలిసాను కదా, అదేమో 20 ఇంచీలు వచ్చింది. 20 ఇంచీలు వస్తే నేను 1 ఇంచు ఎక్స్ట్రా వేసాను. ఎందుకంటే ఇది వీనెక్, అందులో వెనక మనకి బార్ మేడ అయితే కాదు, చిన్న మేడ వస్తుంది కనుక 1 ఇంచు ఎక్స్ట్రా కంపల్సరీ పెట్టుకోవాలి. ఆ ఇంచు ఎక్స్ట్రా మనం బ్లౌజ్ చూసారు కదా పెట్టేసి నేనైతే కొలత వేసాను. 10:30కి మార్క్ వేసాను. అలాగే నడుము కొలత కూడా వేస్ట్ నడుము ఉంది కదా, అది కూడా మనం బ్లౌజ్తో అయితే కొలత వేసుకున్నాం. కొలత వేసుకొని మనం కరెక్ట్గా అయితే మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు మెడ అయితే నేను పావు తక్కువ 3 ఇంచీలు వేసాను. ఆమ్ రౌండ్ పావు తక్కువ 4 ఇంచీలు వేసాను. ఈ బ్లౌజ్కి ఆమ్ రౌండ్ కూడా ఎక్కువ పెట్టుకోవాలి. లేదా అంటే హ్యాండ్స్ ఉందా ఇలాగా మనకి పైకి ఎక్కేస్తుంది, ఇలా నా చేతి పైకి వచ్చేస్తుంది అన్నమాట. అందువల్ల మన షోల్డర్ మరి కంపల్సరీ పెంచుకోవాలి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే పెద్ద బ్లౌజ్ కనుక నేనేమో 40 ఇంచులు చూసారు కదా మీరు కొలితేసాను. అయితే అందుకని హామ్ రౌండ్ అయితే 6 ఇంచులన్నర వేసాను. ఇది లోతు అయితే 1.5 ఇంచున్నర వేసాను. ఎందుకంటే వీనెక్, అందువలన మనకి ఇది కంపల్సరీ 1.5 ఇంచున్నర ఉండాలి. 1.5 ఇంచున్నర అయితే నేను కొలతేసాను. చూసారు కదా మెడకు కూడా 1.5 ఇంచున్నర తీసాను అంతే. 1.5 ఇంచున్నర లోతు పెట్టాను మెడకి. ఇప్పుడు ఇది మనం క్రాస్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు మెడ చూసారు కదా, ఈ విధంగా అయితే మనం కట్ చేసుకున్నాం. మార్క్ అయితే చాలా సింపుల్గా ఈజీగా వేసుకున్నాం. ఇదిగో ఈ విధంగా మనం కట్ చేసేసుకున్నాం. ఇది చాలా బాగా ఇంకేం రాంగ్ లేకుండా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇక్కడైతే చిన్నది కట్ చేశాను చూసారు కదా, ఇదైతే అయిపోయింది. ఇప్పుడు మన హ్యాండ్స్ కట్ చేయాలి. వీళ్ళేంటంటే హ్యాండ్స్ ఏమో మనకేంటంటే ఈ ఆది బ్లౌజ్ మీద 1.5 ఇంచున్నరనే ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఎందుకంటే వీనెక్ ఇది, దానివల్ల కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే పెట్టుకోవసరం లేదు, కానీ లావుగా ఉన్న వాళ్ళకి కంపల్సరీ 1.5 ఇంచున్నర ఎక్స్ట్రా వాళ్ళకి ఉండాలి. నార్మల్గా హ్యాండ్స్ ఉన్న వాళ్ళకి 1.5 ఇంచున్నర ఎక్స్ట్రా ఉండాలి. ఎందుకంటే కొంచెం లావుగా ఉన్నారు కనుక వాళ్ళు, అందుకని హ్యాండ్స్ పెంచుకోవాలి. లేకపోతే అస్సలు బాగోదు. అదే సన్నంగా ఉన్న వాళ్ళకైతే హ్యాండ్స్ పెంచుకోవసరం లేదు, వాళ్ళు వేసుకున్న హ్యాండ్స్తోనే సరిపోతుంది. ఇప్పుడు నేను లోతు అయితే 3 ఇంచులన్నర తీసాను అంతే. మనకి హ్యాండ్స్ కూడా మనకి కట్ చేసేసుకున్నాం. చిన్న ముక్కలు పడతాయి, కంపల్సరీ ముక్కలు అయితే అతకాలి హ్యాండ్స్కి. 40 ఇంచులు కదా చూసారు కదా, 40 ఇంచులు అయితే ఇప్పుడు నేనేమో ఫ్రిన్స్ కటింగ్ అన్నాం కదా, ముందుకి ఫ్రిన్స్ కటింగ్ అయితే బ్లౌజ్ అయితే క్లాత్ అయితే సరిపోవట్లేదు. సరిపోకపోతే ఇంకా వేస్ట్. అందుకని నాకు తెలుసు, నేను ఎప్పుడు ఇలాగే కట్ చేస్తాను. ఇలా కూడా చాలా సింపుల్గా అయితే కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసుకోవచ్చు. ఇదిగో ఈ విధంగా మనం మార్క్ వేసేసుకొని ఒకసారి 2 తీసుకోవాలని అయితే లేదు. మనం ఇలా మార్క్ చేసుకొని ఇదిగో ఈ విధంగా మార్క్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. చూడండి చాలా సింపుల్గా అయితే నేను చెప్తున్నాను. చాలా సింపుల్ అండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజు, చాలా బాగుంటుంది. అయితే నేను ఎప్పుడు నేను షూట్ చేసి మీకు చూపించలేదు, ఎందుకంటే ఎక్కువ ఇలాగంటే కష్టం అని చెప్పేసి అనుకుంటారేమో అని చెప్పేసి ఇంకా నేను భావేసి నేనైతే తీయలేదు. ఇప్పుడు షూట్ చేయలేదు. ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నాను. చూడండి మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగాన చూడండి. ఇప్పుడు నేనైతే ఇదిగో ఇలాగైతే నేను మార్క్ వేసుకొని ఇలా కట్ చేస్తాను. చాలా సింపుల్ అండి ఇలాగా, ఎందుకంటే మన క్లాత్ కూడా సరిపోతుంది. ఇదిగో ఈ విధంగా మనం మార్క్ చేసుకుంటే చాలా బాగా నీట్గా వచ్చేస్తుంది. ఇంకే ఇబ్బంది అయితే అవసరం లేదు.
ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు కూడా ఇలా కట్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే కట్ చేసుకోవచ్చు. అయిపోయింది. ఇది మనకి ఈ పక్కన మనకి ముక్కలు వస్తాయి. ఆ ముక్కలు కూడా నేను ఏ విధంగా కట్ చేస్తున్నానో చూడండి. క్లాత్ అయితే సరిపోకపోవచ్చు, అందుకని నేను కొంచెం క్రాస్గా కూడా తీసేస్తున్నాను. ఇదిగోండి, ఈ విధంగా వేసేసుకున్నారంటే మనం మార్క్ తీసుకొని ఇలా వేసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఒక 6 ఇంచు తీసేసాను, అక్కడి నుంచి అది కొలత పెట్టుకొని ఇలా మార్క్ చేసేసుకొని ఇక్కడేమో 1 ఇంచు పెంచుకొని ఇదిగోండి ఈ మాదిరిగా మనం చూడండి ఎంత సింపుల్గా అయితే మార్క్ వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి ఇది. ఇదిగో మనకి కొంచెం క్రాస్గానే వచ్చింది, బాగుంది. ఇదేంటంటే మనం బ్లౌజ్ కుట్టుకుంటే ఇది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. క్రాస్ ఒకటి తీసాం కదా, చిన్న క్రాస్ తీసాం చూడండి. మనకి ఏంటంటే జస్ట్ కరెక్ట్గా పట్టేలాగా ఉంటుంది అన్నమాట. ఇలా క్రాస్ తీసిన చాలా నీట్గా ఉంటుంది మనకి. జస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చూడండి. ఒకసారి మీరు కట్ చేసి ఇలా కుట్టుకొని వేసి చూడండి, చూస్తేనే మీకు అర్థం అవుతుంది. ఇలాగైతే మీకు అర్థం అవ్వదు. ఇదిగో నేను ఇలా కూడా మీకు ఎట్టి చూపిస్తున్నాను. అంత ముక్క లోతు మనకి పోయింది. అంతేనండి, చాలా సింపుల్గా కుట్టచ్చు. అందరూ